ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూసుకుందాం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకో చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలా మీకు మేలు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. దేవుని వాక్యము పవిత్రమైంది, దేవుని వాక్యము మహోన్నతమైనది. అది మనిషి యొక్క తలంపు ద్వారా పుట్టింది కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ప్రవక్తలు రాసినారు. ఈ బైబిల్ వాక్యము, ప్రవచన వాక్యము, బైబిల్ వాక్యము మన జీవితానికి వెలుగునిస్తుంది. ఇక్కడ పేతురు చాలా చక్కగా మనకు బోధిస్తా ఉన్నాడండి. చక్కటి విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. మరి తెల్లవారి వేకో చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగునిచ్చు దీపమైనట్టుగా ఉన్నది కదండి. చీకటి బ్రతుకులను వెలిగించేది దేవుని వాక్యము. ఇది స్థిరమైన వాక్యము. హల్లెలూయా. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలా మీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. అసలు పేతురు ఏమని చెప్పాలనుకుంటున్నాడు? పైన వచనాలను కూడా మనము ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, పేతురు బైబిల్ యొక్క ప్రాముఖ్యతను, పరిశుద్ధ లేఖనాల యొక్క ప్రాముఖ్యతను, ఆ యొక్క మహోన్నతమైన విలువను తెలియజేస్తా ఉన్నాడు. మరి ఆ ప్రవచన వాక్యాలు ఎంతో స్థిరమైనవని చెప్తా ఉన్నాడు. పైన వచనాల్లో ఏమన్నారంటే, మరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపరచబడినప్పుడు, తండ్రి వలన ఆయనకు మహిమ ఘనత కలిగినప్పుడు మేము అక్కడ ఉన్నాము శిష్యులంగా. మరి పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న ఆ స్వరాన్ని కూడా మేము విన్నాము. అయితే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. దేవునికి స్తోత్రం. పరలోకం నుంచి మేము ఒక స్వరం విన్నా సరే, అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అదే బైబిల్ వాక్యము. ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో మహత్తరమైన కార్యాలు ఉన్నాయి. అంతకంటే స్థిరమైనది బైబిల్ వాక్యము, స్థిరమైన ప్రవచన వాక్యము. చాలా మంది గలిబిలికి గురవడము, కన్ఫ్యూజన్కి గురవడము, అక్కడెవరో ప్రవక్త ఏదో ప్రవచనాలు చెప్తున్నాడంటండి, ఆయన ఏదో మాకేదో చేస్తాడంటండి, ఇక్కడేదో ఎవరో దర్శనాలు చెప్పినారండి, నాకేదో వినబడ్డదండి, నేనేదో చూసినానండి, నాకేదో దర్శనం వచ్చిందండి, కల వచ్చిందని, ఇలా నానా విషయాలను బట్టి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. దేవుని బిడ్డలు స్థిరమైన దేవుని వాక్యం మీద ఆధారపడాలి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివితే నీకు కన్ఫ్యూజన్ ఉండదు. బైబిల్ వాక్యాన్ని చదవకుండా బద్ధకస్తులుగా ఉంటూ అక్కడెవరో ఏదో చేస్తారంటండి, అక్కడేదో ఎవరో నాకు ప్రాఫెసీ చెప్తారంటండి అని పరుగులు తీస్తూ, ఏమండి, వాళ్ళు చెప్పిన విషయాలు ఏవి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఇంకెక్కువ తప్పులు చేస్తున్నారు. స్థిరమైన ప్రవచన వాక్యము ఉన్నది. ఇది సరిపోతుంది ఈ జీవితానికి. ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, బైబిల్ వాక్యాన్ని చదవండి, ఆ వాక్యానుసారంగా జీవించండి, పరిశుద్ధులు ఏర్పరిచిన ఆ మార్గంలో నడవండి. యేసును చూస్తూ, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తుని చూస్తూ నువ్వు ముందుకు సాగుతూ ఈ ప్రవచన వాక్యాన్ని చదువుతూ అందులో ఉన్న రీతిగా నువ్వు జీవిస్తే సరిపోతుంది. ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది, బైబిల్ వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఇది స్థిరమైంది, ప్రవచనాల కంటే గొప్పది. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, పరలోకం నుంచి ఒక స్వరం విన్నా, భూమి మీద నుంచి ఎన్నో స్వరాలు వినబడ్డా, లేదా దర్శనాలు కలలు వచ్చిన, అంతకంటే స్థిరమైంది బైబిల్ వాక్యము. దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ మా జీవితాలను కట్టుకొనొచ్చు నీకు సాక్షిగా బ్రతికే కృప మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777.
దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన యెడల ఇదే నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు ప్రార్థన సహవాసం ఉంది. లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను. వాట్సాప్ కాల్, ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.